ఇక అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టగా తాజాగా విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన ఎంఓయూ సదస్సులో జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. 400 ఎంఓయూల ద్వారా పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నాయి. ఇక ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, దాదాపు 4.16 లక్షల ఉద్యోగాల కల్పన చేయనున్నారు. అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పరిశ్రమలు తరలివచ్చాయి. ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమల శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగ కిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. 2 రోజుల పాటు వైజాగ్ లో నిర్వహించినటువంటి పారిశ్రామిక సదస్సు గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిందో దగ్గరగా ఈ పారిశ్రామిక సదస్సులో 2 లక్షల కోట్ల వరకు కూడా ఎంఓయూలు కుదుర్చుకుంటామని అనుకున్నప్పటికీ కూడా అది అంచనాలకు మించి దగ్గరగా 13 లక్షల కోట్ల వరకు కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు చెప్పడం జరిగింది. దీంతో పాటు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పే ధ్యేయంగా కూడా ముందుకు వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే యువతల పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇస్తున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ యువతకి వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఎక్కడికక్కడ ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, విదేశీ పర్యటనలు, దేశ పర్యటనలు చేస్తూ కూడా ఎక్కడికక్కడ కార్పొరేట్ కంపెనీలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళతోటి సమావేశం అవుతూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఇచ్చేటువంటి వసతులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, వాటి మీద సుదీర్ఘంగా కంపెనీలకు వివరిస్తా ఉన్నారు. దాంతో పెట్టుబడులు పెట్టడానికి కూడా పెద్ద ఎత్తున దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న ఈ రోజు జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దగ్గరగా పెద్ద ఎత్తున ఏదైతే 13 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు రానున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పెట్టుబడులు పెడతామంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు సంవత్సరంలో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఏపీ ఎన్ఆర్టీ వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్టీఎస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని చెప్పి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందిస్తా కూడా విశాఖపట్నంలో గూగుల్ తమ కార్యకలాపాలని ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతున్న తరుణంలో 2 సంవత్సరాల్లో అక్కడ కార్యాలయాన్ని కూడా పూర్తి ముందుకు వస్తున్న తరుణంలో $15 బిలియన్ ఏదైతే గూగుల్ పెట్టుబడి పెడతా ఉందో దాన్నే మిగతా కంపెనీలకు కూడా చూపించేసి ఇక్కడ ఇమీడియట్లీ ఏదైతే అనుమతులు ఉంటాయో అనుమతులను కూడా త్వరితగతిగా ఇస్తున్నామని చెప్పి పారిశ్రామికవేత్తలను ఒప్పించడంలో ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు మంత్రి నారా లోకేష్ కావచ్చు సఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క 2019 టైంలో రెన్యూ ఎనర్జీస్ అనే వాళ్ళు గ్రీన్ ఎనర్జీ పేరుతోటి పెట్టుబడి పెట్టడానికి తర్వాత పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు స్వయంగా లోకేష్ ని కలిసి ఇక్కడ మేము పెట్టుబడులు పెడతామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు ఎనర్జీస్ కావచ్చు, ఇటు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఇంకో పక్క చూసుకుంటే టూరిజం రంగం కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా సిఐఐ పెట్టుబడుల సదస్సు మీద వైజాగ్ లో జరిగినటువంటి విధానం. రైట్, థ్యాంక్ యూ కిషోర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తాజా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సీఎం వెంట ఉన్నారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టీం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను, కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మహేష్ గౌడ్, భట్టి, నవీన్ యాదవ్ ఉన్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ విజయం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనస ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల అనంతరం మొత్తం మీద ఆ సీట్ అయితే గెలుచుకోవడం జరిగింది. దాని అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడ అయితే అందులో పాల్గొనినటువంటి మంత్రులను ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి అందరినీ కూడా ఈ రోజంతా బిజీగా ఉండి సన్మాన కార్యక్రమం అంతా వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడి పనిచేశారు. అయితే మీరు మన జూబ్లీహిల్స్ సీట్ ని మనం కైవేసుకొని చేసుకున్నాం అనేటువంటి ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరిగింది. మొత్తం ఎట్టగలకు ఢిల్లీ నుంచి అయితే మళ్ళా అధిష్టానాన్ని కలిసే విధంగా అధిష్టానాన్ని కలిసి ఏదైతే రాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం గెలిచిన సీటు సంతోషంగా వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కోసం ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత పిసిసి ప్రెసిడెంట్, తర్వాత కొత్తగా గెలిచినటువంటి
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా తీసుకొని అధిష్టానానికి పరిచయం చేసే విధంగా ఈ రోజు అక్కడ బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది. మొత్తానికి కూడా ఈ రోజు అంతా కలిసి రేపు ఉదయమే అపాయింట్మెంట్ వాళ్ళందరినీ కూడా కలిసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారిని, తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ గారిని, మొత్తం మీద ముఖ్య నేతలందరినీ కూడా కలుసుకొని ఈ సీటు ఏదైతే ఉప ఎన్నికల్లో సాధించిన ఘనతను వాళ్ళతో షేర్ చేసుకునే విధంగా తదనంతరం రాష్ట్రంలో చేసేటువంటి పరిణామాలు ఏవైతున్నాయో మిగతా మంత్రివర్గ విస్తరణ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పార్టీ పరంగా దానికి సంబంధించిన అంశాలపైన అంటే బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే ఒక సందర్భం, అందులోనే టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చే అవకాశంగా కూడా ఒక నేపథ్యం వచ్చినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఆనందోత్సవాల సంతోష కార్యక్రమంలో ఇవన్నీ కూడా షేర్ చేసుకొని ముఖ్యులంతా కలిసి ఈ రోజు ఢిల్లీ ప్రయాణం చేయడం జరిగింది. అంటే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, పీసీ ప్రెసిడెంట్ అందరూ కూడా అధిష్టానంతో ఒప్పించి ఎవరెవరికి ఏ రిజర్వేషన్ ప్రకారంగా ఎవరెవరికి ఏ శాతం ప్రకారంగా ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో మన కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిణామంలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో మనకి ఇది ఒక గిఫ్ట్ గానే మనకు రాష్ట్ర ప్రజలు ఇచ్చినట్టుగా భావిస్తున్న ప్రజలంతా కూడా మన వెన్నంటే ఉన్నారనే ఒక భావనతోనే వీళ్ళంతా సంఘటితమై ఢిల్లీ ప్రయాణం అయితే చేస్తున్నారు. రానున్న రోజులలో ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయే ఆలోచన విధంగా కూడా పార్టీ సాధించే ఘనతలు కూడా చెప్పుకోవడానికి మొత్తం ఈ టూర్ అంతా మన సంతోషానికి ఆనందానికి మేలు చేసుకునే విధంగా సంతోషమైన కార్యక్రమంలో పిసిసి ప్రెసిడెంట్ గాని అందరినీ కూడా ఎక్కడే రాహుల్ గాంధీ గాని ప్రెసిడెంట్ గాని అందరినీ కూడా ఆది నాయకత్వం మెప్పి పొందే టూర్ ప్రోగ్రామ్ అయితే ఉంది. మానస రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. మోసం చేయడం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. భారత రాష్ట్ర సమితిలో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతోనే సరిపోతుందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ట్విట్టర్లో చిలక పలుకులు బంద్ చేసి బయటకు రావాలని హితవు పలికారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజమని అన్నారు. కేటీఆర్ హరీష్ రావులు కృష్ణార్జునని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. ఎస్, అయితే ఈ రోజు ఏదైతే మెదక్లో జరిగిన ప్రెస్ మీట్ లో కవిత చేసిన కమెంట్స్ అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పాలి. అయితే కవిత కమెంట్స్ తో మాత్రం ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, లేదంటే ఇటు తెలంగాణ వాసులైతే కొంత షాక్ కి గురైనట్టు కూడా తెలుస్తుంది. అయితే కవిత మాత్రం అంటే తను చాలా రోజుల నుంచి కూడా ఇటు హరీష్ రావు ని టార్గెట్ చేసి కూడా కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రోజు డైరెక్ట్ గా ఇటు కేటీఆర్ పేరుని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ కు అనుకున్నంత రీతిలో మాత్రం ప్రచారం చేశారు కానీ బయటికి మాత్రం ఎక్కువ రావట్లేదు. ఎంతసేపు సోషల్ మీడియా వస్తున్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్ కి కేటీఆర్ కి మాత్రం తను ఒక చిన్న సజెస్ట్ చేశారు. ఎంతసేపు సోషల్ మీడియాలో కాకుండా ప్రజల లోపలికి వెళ్ళాలి, వాళ్ళ బాధలు ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పారు. అయితే ఎంతసేపు ఇద్దరు కేటీఆర్ అవ్వచ్చు, లేదంటే హరీష్ రావు ఇద్దరు కృష్ణార్జున్ లాగానే ఉంటున్నారు. కానీ హరీష్ రావు అనే వ్యక్తి మాత్రం ఇక్కడ మోసం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే మరి ఇంకా ఇద్దరిని కలిపి మాత్రం డైరెక్ట్ గా తను ఒక కమెంట్ కూడా చేశారు. అయితే కేటీఆర్ హరీష్ రావు కలిసి కేసీఆర్ కళ్ళు కప్పుతున్నారని చెప్పి అయితే నేతలకి మాత్రమే అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలని సేవ్ చేయాలనుకుంటున్నారు కానీ కార్యకర్తలకి మాత్రం అన్యాయం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ లో నేతలు మొత్తము వాళ్ళు ఈ కబ్జాలు చేసుకోవడం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ కార్యకర్తలకి జరుగుతున్న అన్యాయం పైన కూడా మాట్లాడాలని చెప్పి కూడా కవిత అంటున్నారు. అయితే దాంతో పాటు కూడా చూసుకున్నట్టయితే ఇటు పద్మ దేవేందర్ రెడ్డిని పైన కూడా తను మళ్ళీ పేరుని ముందుకు తీసుకొచ్చారు. అయితే పద్మ దేవేందర్ రెడ్డి అనే ఆమె కూడా ఒకప్పుడు కేసీఆర్ ని తిట్టిన ఆమె, కానీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లకి రావడం పైన కూడా కవిత అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కవిత మాత్రము బీఆర్ఎస్ పార్టీ పైన మాత్రము నెగిటివ్ గా కమెంట్స్ చేయడం మాత్రం ఈ రోజు సంచలనం సృష్టించిందని చెప్పాలి. అయితే ఇది పక్కన పెట్టినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాత్రం తను ఏమీ మాట్లాడకపోవడము, అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ కి నాకు సంబంధం లేదు కాబట్టి బీఆర్ఎస్ లో మాత్రం ఇటు కేటీఆర్ హరీష్ రావు కలిసి మాత్రము బీఆర్ఎస్ ని మాత్రం పైకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. అయితే కేసీఆర్ వారికి కూడా చాలా వరకు తీసుకురావట్లేదని చెప్తున్నారు. అయితే ఏదేమైనా కానీ ఇటు హరీష్ రావు మాత్రం బీఆర్ఎస్ పార్టీని అయితే మోసం చేస్తున్నా చెప్తున్నారు. అయితే హరీష్ రావు వారికి ఏదైనా వచ్చినప్పటికీ కూడా ఇది నాకు తెలియదు, సంబంధం లేదన్నట్టే హరీష్ రావు సైడ్ కి తప్పుకుంటారని కూడా ఇటు కవిత మాత్రం చెప్తూ ఉంది. థ్యాంక్ యూ సుప్రియ. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో డొల్ల కంపెనీల ద్వారా భారీగా నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించిన అనిల్ చోక్రాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఠానేలోని బెలాపూర్ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్తో అధికారులు విజయవాడకు తరలించారు. ఇవాళ ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఈ నకిలీ మద్యం ముడుపుల కేసులో మరొక కొత్త మలుపు పెరిగిందని చెప్పుకోవాలి. అనిల్ చోక్రా, ముంబైకి సంబంధించిన అనిల్ చోక్రాని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ నెల 13వ తారీఖున అరెస్ట్ చేసినప్పటికీ ఈ రోజు విజయవాడకు తీసుకొచ్చారు. అయితే అక్కడ ముంబైలో అరెస్ట్ చేసినప్పటికీ అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద అక్కడ విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన ఆయనకి ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. అయితే నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్న రాజ్ కేశరెడ్డి ప్లస్ A7 గా ఉన్న ముప్పుడి అవినాష్ వీళ్ళిద్దరూ కూడా అనిల్ చోక్రాకు ఆయన్ని సంప్రదించారని చెప్పి తెలుస్తుంది. 2007, 2017, 2021లో అనిల్ చోక్రా వివిధ బ్లాక్ మనీని వైట్ మనీ చేసే ప్రాసెస్ లో అతను మొబైల్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అతన్ని సంప్రదించారు వీళ్ళిద్దరూ, రాజశేఖర రెడ్డిను ముప్పి అవినాష్ వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని సంప్రదించి ఆయన ద్వారా అతను 4 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి 4 షెల్ కంపెనీల ద్వారా 35 అకౌంట్లు క్రియేట్ చేసి వాటన్నిటికీ కూడా లేరింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మనీని అంతా కూడా లేరింగ్ చేసి 77.55 కోట్ల రూపాయలని వీళ్ళందరూ కూడా లేరింగ్ చేసి వాటన్నిటిని వైట్ గా మార్చి వైసీపీ పెద్దల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే అనిల్ చోక్రాని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు ముంబైకి వెళ్లారు. అక్కడ అనిల్ చోక్రాని అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అయితే అనిల్ చోక్రా అరెస్ట్ నేపథ్యంలో అనిల్ చోక్రాని ఎంక్వైరీ కోసం కావాలని చెప్పేసి సిట్ అధికారులు. రైట్, థ్యాంక్ యూ సుబ్బు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులను ప్రశ్నిస్తూ కేసు విచారణలో వేగం పెంచింది. నటుల నుంచి స్టేట్మెంట్ ను రికార్డు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్న హీరో దగ్గుపాటి రానా తాజాగా ఈ రోజు సిఐడి విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు సిఐడి విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కి చెందిన మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గేమింగ్ బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణ దూకుడుగా కొనసాగుతుంది. ఈరోజు తమ కేసు బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా సిఐడి ఈరోజు ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ దగ్గుబాటి రానాని విచారించడం జరిగింది. ఆల్మోస్ట్ గంటన్నర పాటు ఆయన విచారించారు. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లతో, అంటే తన లావాదేవీలకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఏమంటే ఆ స్టేట్మెంట్లతో ఆయన తన లాయర్తో సిఐడి విచారణ ముందు హాజరయ్యారు. చాలా స్పష్టంగా తాను కేవలం స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ని మాత్రమే ప్రమోట్ చేశానని, పూర్తి స్థాయిలో లీగల్ టీంతో చర్చించాకనే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలు పాలేదు, నిబంధనల విరుద్ధంగా వ్యవహరించలేదని చాలా స్పష్టంగా సిఐడికి చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్పటికే మనకు తెలిసిందే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, యాక్ట్రెస్ సిరి హనుమంతు కూడా విచారించడం జరిగింది. ఈ రోజు రానా కంటే ముందు యాంకర్ విష్ణుప్రియను కూడా విచారించడం జరిగింది. బట్ ఈ విచారణలో సిఐడికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మాత్రం చాలా స్పష్టంగా క్లియర్ కట్గా తాను ఎటువంటి నిబంధనల విరుద్ధంగా ఎలాంటి యాప్ని ప్రమోట్ చేయలేదు అనేది చాలా బలమైనటువంటి వాదంగా ఆయన చెప్తున్నారు. విత్ ఎవిడెన్సెస్, అంటే లీగల్ టీంతో చర్చించామని, లీగల్ టీంతో చర్చించిన విషయాన్ని కూడా ఆ సమయంలో జరిగిన అగ్రిమెంట్కి సంబంధించి కూడా క్లియర్ కట్గా చూపించడం జరిగింది. సో మరికొంతమంది మనకు తెలిసిందే ఈ కేసు బెట్టింగ్ గేమింగ్ యాప్కి సంబంధించి ఆల్మోస్ట్ 29 మంది సినీ సెలబ్రిటీల పైన ఈడీ కేసులు కూడా నమోదు చేసింది. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే మనకు చూసే ఉంది, యువతను కొంతమంది చాలా వరకు నష్టపోయి, అంటే డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఆ కేసు సివియారిటీ పెరిగిపోయింది, దానికి ప్రాధాన్యత పెరిగిపోయి కేసులు నమోదు అవటం, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవటం, ఇందులో మనీ లాండరింగ్ యాంగిల్ కూడా ఉందన్న నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈడీ ఒక పక్క విచారణ జరుగుతుండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి విచారించడం, ఆ కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు ఇప్పటివరకు మనకు తెలిసిందే 29 మందిలో కొంతమందిని విచారించారు, నోటీసులు పిలిచి కొంతమందిని విచారించడం జరిగింది. ఈ రోజు విచారణలో భాగంగా దగ్గుబాటి రానాతో పాటుగా యాక్ట్రెస్ విష్ణుప్రియని చాలా స్పష్టంగా విచారించడం జరిగింది. ఓవరాల్గా కేసుని ఎట్ ది ఎర్లియస్ట్ ఫినిష్ చేయాలనే యాప్లో, అంటే ఆ కోణంలో సిఐడి అధికారులు అయితే
ఫాస్ట్గా వేగంగా కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బట్ యాప్స్ సంబంధించి మాత్రం వారి దగ్గర అంటే గతంలో జరిగినటువంటి విచారణకు సంబంధించి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ కూడా దగ్గర పెట్టుకుని లేటెస్ట్గా ఎవరైతే విచారించబోతున్నారో వారు చెప్పే సమాధానంతో సరిపోల్చుతూ ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ అంటే ఆ తర్వాత విచారణ తర్వాత ఎటువంటి లావాదేవీలు ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగింది బేస్ అంటే పూర్తి స్థాయి విచారణ అయిపోయిన తర్వాత అందరినీ విచారించిన తర్వాత ఒక నివేదిక రెడీ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ మరోసారి విచారణ చేయాలా లేదనే అంశాన్ని అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.